న్యూజిలాండ్కు ఈసారి కూడా వరల్డ్ కప్ డ్రీమ్ నెరవేరేలా లేదు. టీ20 వరల్డ్ కప్ నుంచి గ్రూప్ దశలోనే ఎగ్జిట్ ఇచ్చేలా ఉంది. ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ న్యూజిలాండ్ ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఏవో సంచలనాలు జరిగితే తప్ప కివీస్ ముందడుగు వేయలేదు. అయినా తర్వాతి 2 మ్యాచ్ల్లో గెలుస్తుందనుకున్నా ప్రస్తుతం నెట్ రన్ రేట్ దారుణంగా ఉంది. గ్రూప్ సి నుంచి వెస్టిండీస్ ఆల్రెడీ సూపర్ 8 కు అర్హత సాధించింది. వరుసగా 3 మ్యాచ్ల్లో గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. సూపర్ 8 లో ఎంట్రీకి అడుగు దూరంలో ఉంది. మరో మ్యాచ్లో గెలిస్తే చాలు సూపర్ 8 లోకి దర్జాగా అడుగు పెడుతుంది. గ్రూప్ సిలో ఉగాండా కూడా ఒక మ్యాచ్ గెలిచింది. 2 పాయింట్లు సాధించింది. పుపువా న్యూగినియా ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోయినా కివీస్ కంటే బెటర్ పొజిషన్లోనే ఉంది. దీంతో న్యూజిలాండ్ అభిమానులు వరి అవుతున్నారు. అయినా అంచనాలకు తగినట్టుగా కివీస్ ఆడలేకపోతోంది. తొలి మ్యాచ్లో ఓడినప్పటి నుంచి ఢీలా పడిపారు. తాజాగా ఆతిథ్య జట్టు వెస్టిండీస్ పైన కసిగా ఆడలేకపోయారు. టరోబాలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండే టాస్ గెలిచింది. కానీ పరిస్థితులను అడ్వాంటేజ్ గా మలుచుకోలేకపోయింది. టరోబా పిచ్ పై అవగాహన ఉన్నప్పటికీ ఆరంభంలో వెస్టిండీస్ తడబడింది. కివీస్ బౌలింగ్ ను తట్టుకోలేకపోయింది. 30 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రూథర్ఫోర్డ్ నిలబడ్డాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా పోరాటం కొనసాగించాడు. కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. చివరి వరకు క్రీజులో ఉండాలన్న లక్ష్యంతో బ్యాటింగ్ చేశాడు. దీంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. రూథర్ఫోర్డ్ 39 బంతుల్లో 68 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. రూథర్ఫోర్డ్ ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లు 2 ఫోర్లు ఉన్నాయి. 174కు పైగా స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు తీశాడు. టిమ్ సౌదీ, ఫెర్గ్యూసన్ 2 వికెట్లు సాధించారు. నీషమ్, శాంటన్ 1 వికెట్ తీశారు. టరోబా పిచ్ పై 150 పరుగుల టార్గెట్ ను ఛేదించడం అంత ఈజీ ఏమీ కాదు. కాకపోతే ప్లాన్ ప్రకారం బరిలో దిగాలి, పట్టుదలతో పోరాడాలి. అయితే కివీస్ బ్యాటర్స్ మాత్రం నిలకడగా ఆడలేకపోయారు. గ్లెన్ ఫిలిప్స్, ఫిన్ అలెన్, మిచెల్ చాంటన్ కాసేపు మెరిసినా కివీస్ ను గెలిపించలేకపోయారు. విండీస్ బౌలర్ల వ్యూహాల ముందు నిలవలేకపోయారు. 20 ఓవర్లలో కివీస్ 9 వికెట్లకు 136 పరుగులు మాత్రమే చేసింది. గ్లెన్ ఫిలిప్స్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మొత్తంగా న్యూజిలాండ్ ఇప్పుడు టఫ్ టైమ్ ను ఫేస్ చేస్తోంది.